యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, ఈ దినముకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, యేసు ఏ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూసేసిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పదము తత్వముదేవా ప్రభా తండ్రి, ఇంతవరమైన ప్రభా మమ్మ సజీవుల గురించి నేను స్నానం పట్టినా మీకు నామం తెలియజేసుకున్నాం ప్రభా తండ్రి. గట్టిన సంవత్సరం నుండి ప్రభా ఈ సంవత్సరం వరకు తండ్రి నైనా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా, నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడిన ప్రభా తండ్రి. ప్రభా, నీ బిడ్డలుగా జీవించడానికి నీకు అనుగ్రహించడానికి వేలాది ఉన్నాము నాయన దేవా తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు ప్రేమించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితంలో దయచేయమని మా ప్రభు శ్రీరామకృష్ణంగా ఒడిపించినాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే, క్రిస్మస్ మీకు ఏమి గుర్తు చేస్తుంది? ఆ క్రిస్మస్ ప్రపంచమంతా జరుపుకునే వేడుక, ప్రపంచమంతా జరుపుకునే వేడుక. మరి క్రిస్మస్ మీకు ఏం గుర్తు చేస్తుంది? ఏం తెలియజేస్తుంది? క్రిస్మస్ 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 అంటున్నారు, మీకు ఏం తెలియజేస్తుంది? నాకు తెలుసుకోవాలి కదా. అది క్రిస్మస్ మీకు ఏమీ గుర్తు చేస్తుంది? చూడండి, ఇది క్రిస్మస్ అనేది ప్రపంచమంతా జరుపుకునే గొప్ప పర్వదినం, సంతోష పర్వం. చూడండి, తాను సృజించిన నరులు నరకంలోనికి పోకుండా, నరకంలోనికి పోకుండా తప్పించడానికై, నరకంలోనికి పొందకుండా వారిని మరి అంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పాపముల ద్వారా నరకంలోనికి పోతున్నారు. ఆ నరకంలోనికి పోతుంటే తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి ఆ క్రూరమైన మరణం పొందమని విడిచిపెట్టడం. అందుకే కదా దేవుడు తన కుమారుని పంపించాడు. తన క్రూరమైన మరణం పొందమని విడిచిపెట్టడం ఊహకందని క్రిస్మస్ సమయంలో ఊహకందని ఈ విషయం ఇది. ఈ క్రిస్మస్ సమయంలో మరి పరమను విడిచి ఈ లోకానికి వచ్చి శిలువ మీద పాపుల కొరకై ప్రాణములు అర్పించిన దేవుడు అండి మన దేవుడు. ఎవరి కొరకు వచ్చాడు ఈ లోకంలోనికి? నరకంలోనికి పోతుంటే తండ్రి కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. క్రూరమైన మరణం పొందడానికి లోకానికి పంపించాడు. అదే చూడండి, క్రిస్మస్ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది ఎవరు అంటే, ఎవరు గుర్తొస్తారు? మరియా గుర్తుకొస్తుంది. ఆమె ఒక సామాన్యమైన కన్యక ఆమె. మరి దేవదూత ప్రత్యక్షమైన ప్రాప్తురాల నీకు శుభం. ఎన్ని మనకు తెలుస్తున్నాయి కదా, ఎన్ని సంవత్సరాల నుంచో మనం వింటూనే ఉన్నాం. దయాప్రాప్తురాల నీకు శుభం అని. ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటూ ఉండగా నువ్వు గర్భం ధరిస్తావు శుద్ధాత్మ ద్వారా, నువ్వు కుమారుని కంటావు, ఏదని పేరు పెడతావని మరి ఆ యొక్క మరియకు తెలియజేస్తుంది. చూడండి, మరియా చిన్న వయస్కురాలే. మరి అప్పటికే యేసేపుకి మరియకు ప్రదానము చేయబడి ఉంది. మరి ఇటువంటి సమయంలో ఆమె గర్భం ధరించింది అంటే ఎలాంటి విషయం అనేది ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ఇలాంటి విషయం అది భయంకరమైన విషయం. అంటే ఆ విధముగా
గర్భం ధరించింది అంటే ఏంటి అర్థం? అంటే ఆమెను రాళ్లతో కొడతారు, కొట్టి కూడా చంపే రోజులు అన్నమాట. మరి రాళ్ళతో కొట్టి చంపేవారు అట్లాంటి ముందుగానే అట్లా చేసినట్లయితే. కనుక మరి ఈ మరియా ఎన్ని నిందలు వస్తాయని తెలుసు, ఎన్ని కష్టాలన్నా వస్తాయని తెలుసు, ఎన్ని బాధలన్నా భరించాలని ఈ విషయాలన్నీ కూడా మరియకు తెలియదా? తెలుసు. ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. తెలిసి కూడా మేము భయపడలేదండి. మేము కూడా భయపడలేదు. అసలు ముందుగా ఆ తండ్రి అయిన దేవుడు అది నా కుమారుని లోకానికి పంపడానికి ఎవరున్నారు ఈ లోకంలో, భూలోకంలో ఎవరున్నారు సరైన వారు అని ఆలోచిస్తూ ఉండగా, చూస్తూ ఉండగా ఆయనకు ఆ దేవునికి కనిపించింది ఎవరు అంటే మరియానే. మరియలో ఉన్న విధేయత. అందుకని ఆ తండ్రి అయిన దేవుడు మరియను ఎన్నుకున్నట్లుగా, తన కుమారుని లోకానికి పంపడానికి మరియను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా చూడండి, లోకాసువార్త 1:48లో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియా రక్షణ పొందిన వ్యక్తి. ఆమెలోని విధేయత, విశ్వాసం దేవుడు ఎన్నుకున్న పాత్రగా మలచింది. కన్యక గర్భం దాల్చడం అంటే అది లోకంలో ఎంత కష్టమో, ఎన్ని నిందలు పడవలసి వస్తుందో ఇవన్నీ కూడా మరియకు తెలిసిన విషయాలే. కనుక రాళ్ళతో కొట్టబడే ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వస్తుందని కూడా తెలుసు. అయినప్పటికీ ఏమంది? నా వల్ల కాదందా? అనలేదు. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంది. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంది. చూడండి, అంత విధేయత చూసారా? మరి అదే జకరియా ఎలిజబెత్తుల విషయంలో చూసినట్లయితే యాజకుడైన జకరియా ఏం చేశాడు? శిక్షణ కొని తెచ్చుకున్నాడు. ఎందుకని? విశ్వాసము లేక. మేము వృద్ధులము, ఇది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందన్న విషయంలో మరి దూతను ప్రశ్నించి మరి ఈ విధముగా శిక్షను కొని తెచ్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఏం చెప్తావు? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పడం మరి యొక్క విధేయతలో ఉన్న గొప్పతనం అండి ప్రియులారా. అది చూడండి, కీర్తన 81:13లో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల ఎంత మేలు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ద్వితీయోపదేశకాండం 10:13 నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. మనకి ఆజ్ఞలు ఇచ్చాడుగా దేవుడు. ఆజ్ఞలు నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? ఏమన్నా అడుగుతున్నాడా? లేదు. ఏం అడుగుతున్నాడు? చూడండి, అబ్రహాంకి 100 ఏళ్ళకి లేక పుట్టాడు ఇస్సాకు. లేక పుట్టాడు. ఆ కుమారుని కూడా దేవుడు ఏమన్నాడు? బలి ఇమ్మన్నాడు. బలి ఇమ్మంటే మారు మాట్లాడా? విధేయత. మాట్లాడాల, బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి పిల్లారా, అలాంటి విధేయత అనేది ఇదంతా మనకు తెలిసినవే. కాబట్టి తర్వాత చూసినట్లయితే రెండవదిగా యేసేపు యొక్క విధేయత. యేసేపు మరి తన భార్య గర్భము ధరించింది అన్న విషయం తెలిసి చూడండి, ఈ రోజుల్లో భర్తలు భార్యలని అనుమానించే భర్తలు అనేక మంది ఉన్నారు. అనుమానించేవారు.
వాడ వైపు చూసావేంటి, వాడతో మాట్లాడుతున్నావేంటి, ఇట్లా అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఏసేపు మరి దూత్ చెప్పిన మాట ప్రకారం నీ భార్యను చేర్చుకుంటకు నువ్వు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది చెప్పిన మాట ప్రకారం ఆయన ఆ ఏసేపు తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు పిల్లారా. కాబట్టి దేవుని ఎడల అతనుకున్న భయభక్తులు భయభక్తులు అంటే అవి దేవుని ఎడల అతనుకున్న భయభక్తులు విధేయతను సూచిస్తున్నది. దేవదూత కేవలం కల్లో కనపడి చెప్పినంత మాత్రాన ఏసేపు నమ్మాడు, ఆ స్వప్నమే కదా, నా మనసులో నుండి వచ్చిందేమో అనుకోలేదు. దేవుని అతి పరిశుద్ధ స్థలంలో నుండే దేవదూత మాట్లాడితే సందేహించిన యాజకుడైన జకర్యా కంటే సామాన్యుడైన ఏసేపు విశ్వాసము విధేయత గొప్పది కదా. ఈ స్వప్నమే కదా, స్వప్నంలో కదా దోశ చెప్పింది, ఇది స్వప్నమే కదా అనుకోలేదు ఏసేపు. మరి డైరెక్ట్గా దోతే మాట్లాడినప్పుడు యాజకుడైన జకర్యా విశ్వసించాడా? లేదు. జకర్యా కంటే ఏసేపు విశ్వాసము గొప్పది, విధేయత గొప్పది. కాబట్టి ఈ విధంగా మన క్రిస్మస్ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేది ఎవరిని అంటే ముఖ్యంగా మరియను జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత ఏసేపును జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటాం చూద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంలో గొల్లలు వారి విధేయతను జ్ఞాపకం చేస్తున్నారు. వారి విధేయతను దూత వారికి చెప్పినంతలో వారు వెంటనే వెళ్ళిరి. దూత వారికి తెలియజేసింది, మీకు రక్షకుడు పుట్టాడని తెలియజేసినప్పుడు వారు వెంటనే తన మందలు పోతే పోనీ అనుకున్నారు. వెంటనే వద్దు, ఈ రాత్రి సమయంలో వద్దులే, రేపు వెళ్దాంలే అని వారు అనుకోలేదు. వెంటనే బయలుదేరి వెళ్ళారు. అది విధేయత. వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ శిశువుని దర్శించి, ఆ ప్రభుని దర్శించి వచ్చేటప్పుడు కన్న వాటిని విన్న వాటిని అందరికీ చెప్పుకుంటూ వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అసలు మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవరు అంటే గొల్లలే ప్రకటించారు. అందరికీ అనేక మంది తెలియజేశారు. వారు చూసిన విషయాలన్నిటిని అనేకమైన విషయాలను వారు తెలియజేశారు. పిల్లరా చూడండి, అపోస్తల కార్యములు 4:20 చూస్తే పేతురు యోహానులు చెప్తున్నారు, మేము విన్నవాడిని కన్నవాటిని చెప్పక ఉండలేము అని. ప్రభువును గురించి మాట్లాడడానికి వీలు లేదని వారిని బెదిరించినను వీరు బహుధైర్యంగా చెప్పక ఉండలేమన్నారు. మేము చెప్పకుండా ఉండలేము, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అన్నారు పేతురు యోహానులు. మరి అనేక సార్లు దేవుని యొద్ద నుండి అనేక మేలు పొందినను ఇతరులకు చెప్పడం లేదు. మేలు పొందకుండానే ఉంటున్నారు, అందరూ పొందుతున్నారు, కానీ ఆ సాక్ష్యం చెప్పడానికి కూడా వారు ముందుకి రాలేకుండా ఉన్నారు. ఇతరులకు చెప్పడం లేదు. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 12:42 చూసినట్లయితే సోమరైన చెడ్డదాసుని వలె ఉండకుండా క్రిస్మస్ సందర్భంగానైనా సువార్తను ప్రకటించుటకు ప్రభువు సహాయం చేస్తాడు. ప్రభువు సహాయం చేస్తాడు మీరు ప్రార్థించినట్లయితే. కాబట్టి మరి ఆఖరిగా మనకు గొల్లలు మనకేం జ్ఞాపకం చేస్తున్నారు అంటే ప్రభు చెప్పాడు, దక్షిణ దేశ ప్రాణి మీ మీద నేరస్థాపన చేస్తుందని,
ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విని సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విని ఎవరు శబాదేశు ప్రాణి మరి విని భూమ్యాంతంలో నుండి వచ్చినన్ని వ్రాయబడి ఉంది. మరి జ్ఞానులు సుదీర్ఘ ప్రయాణము చేశారు. ఎన్ని సంవత్సరాల వాళ్ళు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఎన్ని సంవత్సరాల ప్రయాణం? పశువుల స్థలంలో ఉండవలసిన ప్రభు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటిలో ఉన్నట్లుగా ఇంట్లోనే వారు దర్శించారు. అంటే వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి జెరూసలేంకి వచ్చేసరికి ఎంత టైం పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. ఆ రోజుల్లో ఏమన్నా ఉన్నాయా? ఆ రోజుల్లో ఏమన్నా హెలికాప్టర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కార్లు ఇట్లాంటివి ఉన్నాయా? ఏం లేవు కదా, కాలినడకనే. మరి ఈ విధంగా మరి ఈ జ్ఞానులు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో కష్టాలను వచ్చి నిద్ర సుఖము ఛదించి, నిద్ర లేదు, సుఖము ఛదించి ప్రభువును దర్శించిన చిన్న బాలుని ఎదుట సాష్టాంగపడి పూజించరని వ్రాయబడి ఉంది. సాష్టాంగపడి పూజించారు వాళ్ళు. ఈనాటి ఆరాధనకు ఆ జ్ఞానులు నాంది పలికారు. ఈనాడు మనం చేసుకుంటున్నాం ఆరాధన. ఆ ఆరాధనకు జ్ఞానులే నాంది పలికారు ప్రియులారా. అలనాడు ప్రభువును చూచుటకు అన్ని కష్టాలు పడి ప్రయాణం చేసిన జ్ఞానులు కూడా నేరస్థాపన చేస్తారేమో. హృదయ ద్వారం దగ్గర నిలబడి తడుతూ ఉంటే తలుపు తీయక, హృదయ ద్వారం వద్ద నిలబడి తలుపు తడుతుంటే మరి తలుపు తీయక ఇంకా పాపంలోనే జీవిస్తున్న మనుషులపై నినివే పట్టణస్థులు కూడా నేరస్థాపన చేస్తారని ప్రభువు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. దీన్ని చదువుతున్న మనము ఈ విషయంలో సోదరులు ఇంకా రక్షణ లేని వారు ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగానైనా ప్రభువుకు మీ హృదయ ద్వారము తెరవాలి. ఈ విషయాలు మీరు వింటున్నారు కాబట్టి మీరేం చేయాలి? సోదరీమణులు ఇంకా రక్షణ లేని వారుగా ఉన్నారేమో, మరేం చేయాలి? ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువుకు మీ హృదయ ద్వారము తెరవండి. క్రీస్తు హృదయంలో జన్మించిన క్రిస్మస్ను ఆచరించండి. క్రీస్తు హృదయంలో జన్మించిన క్రిస్మస్ను ఆచరించండి. క్రిస్మస్ అంటే గోడలకి రంగులు వేసుకోవడం, డెకరేషన్లు చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇది దీనికి ప్రయారిటీ కాదు. ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఏంటి? హృదయ ద్వారములో క్రీస్తుని నిలుపుకోవాలి. మనం హృదయ ద్వారములో క్రీస్తుని నిలుపుకొని క్రిస్మస్ని మనము ఆచరించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా చూడండి, ఆఖరిగా చూసినట్లయితే మనము క్రిస్మస్ మనకు అసలు ఏం జ్ఞాపకం చేస్తుంది చూద్దాం. క్రిస్మస్ మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది? తర్వాత గొల్లలో అయిపోయిన తర్వాత జ్ఞానులు కూడా వచ్చినట్లుగా మనము చూసాం. అయితే ఆఖరిగా క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు పసిపాలనగా గొర్రెపిల్లగా ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడని విందులు చేసుకుంటున్నారు. మనం అందరూ 2000 సంవత్సరాల క్రితం జన్మించాడని. 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు ఆయన. కానీ ఆయన రెండవసారి ఆయన కొర్మసింహమై దూతల పరివారంతో వచ్చునని అపోస్తల కార్యములు 1:8 మనం చూస్తాం. అపోస్తల కార్యములు 1:8. ఒకసారి అపోస్తల కార్యములు 1:8 చూడండి. అపోస్తల కార్యములు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదురు కనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను. కాబట్టి మరి ఆయన వచ్చినప్పుడు ఎత్తబట్టకు సిద్ధపడాలి మనం. ఆయన వచ్చినప్పుడు ఆయన కొదమసింహమై రెండవ రాకడలో ఆయన కొదమసింహంగా వస్తున్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడేవారిగా ఉండాలి. పర్లేదులే వచ్చి సంవత్సరం మరమని పొందాం అని అనుకుంటున్నారా? వద్దు వద్దు, అలా అనుకోవద్దు. ఏ నిమిషము ప్రభు ఏ నిమిషము వస్తాడో మనకు తెలీదు. కాబట్టి దేవుని తిరిగిన ప్రజలు, ధనికులు, రాజులు, సహస్రాధిపతులు, అన్యులు, మారుమనసు లేని వారు గుండెలు బాదుకుంటూ, కొండలారా పర్వతములారా మీ మీద పడి ఉగ్రత నుండి మరుగు చేయండి. మా మీద పడి ఉగ్రత, దేవుని ఉగ్రత భరించలేము. దేవుని ఉగ్రత నుండి మరుగు చేయండి అని చెప్తారని కూడా వ్రాయబడి ఉంది. కనుక మారు మనసు లేకుండా ఆడంబరంగా క్రిస్మస్ మాత్రం జరుపుకుంటూ ఉంటే, మారు మనసు లేకుండా క్రిస్మస్ ఎవరన్నా జరుపుకుంటున్నారా? మారు మనసు లేకుండా క్రిస్మస్ ఎవరన్నా జరుపుకుంటున్నారా? మారు మనసు లేకుండా క్రిస్మస్ ఎవరన్నా జరుపుకుంటే మాత్రం రెట్టించిన ఉత్సాహంతో డ్రమ్ములు బాదుకుంటూ మరి క్రిస్మస్ పాటలు పాడుతుంటే, ఆ సమయంలో కానీ ప్రభు కానీ వస్తే, మనం డ్రమ్ములు బాదుకుంటూ పాడుతూ ఉండే ఆ సమయంలో ప్రభు వచ్చినప్పుడు వస్తే డ్రమ్స్ బాదుడు మానివేసి గుండెలు బాదుకుంటారు. డ్రమ్స్ బాదుడు మానేసి ఏం మొదలెడతారు? గుండెలు బాదుకుంటారు. అయ్యో 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 అని. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. డ్రమ్స్ బాదుడు కొట్టుకుంటూ కానీ మారు మనసు అన్నాడు ముందు. కాబట్టి క్రిస్మస్ పాటలు పాడుతుంటే ఆ సమయంలో ప్రభు కనుక వస్తే డ్రమ్స్ బాధలు మానివేసి గుండెలు బాదుకుంటూ మరుగు చోట్లకు పరిగెత్తవలసి వస్తుంది. మరుగు చోట్లకి దాక్కోవడానికి పరిగెడతారు. దేవునికి తెలియని చోటు ఏది? దేవునికి మరుగైన చోటు ఎక్కడ ఏదైనా ఉందా? లేదు కదా. కనుక మరుగు చోట్లకు పరిగెత్తవలసి వస్తుందేమో. కాబట్టి ప్రేమ గల ప్రభు బ్రతిమాలుతున్నాడండి మిమ్మల్ని. ప్రేమ గల ప్రభు అందరినీ, మొత్తం ప్రపంచమంతా ప్రతి ఒక్కరిని ప్రేమ గల ప్రభు బ్రతిమాలుతున్నాడు. అమ్మా, నీ కొరకు నేను ప్రాణం పెట్టానమ్మా అని. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. మనం ఏం చేస్తున్నాం? డ్రమ్స్ బాదుకుంటా కూర్చుంటా? మారు మనసు పొందండి. అది ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కోరిక. ప్రియులారా, తన బిడ్డలు మారాలని ఆయన యొక్క కోరిక. తన బిడ్డలు మారాలని ఆయనతో పాటు ఎంతమంది ఎత్తబడతారు? అది ఆయన యొక్క కోరిక. కాబట్టి ప్రియులారా, మరి మనం ఏం చేయాలి? ఈ సమయంలో ఇంకో క్రిస్మస్ మనకి ఇచ్చాడు. అనేక మంది గతించిపోయారు. ఉన్నారా? ఎంతమంది గతించిపోయారు? ఈ క్రిస్మస్ చూడకుండా ఎంతమంది గతించిపోయారండి. మరి దేవుడు మనకి ఎందుకు సమయం ఇచ్చాడు? మనకే ఎందుకు ఇచ్చాడు సమయం? మనకే సమయం ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వింకా మారుతావేమోనని.
అని నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నీవు పోగొట్టుకోవద్దు. ఆ సమయాన్ని నీవు పోగొట్టుకునే వారిగా ఉండొద్దు. ఈ క్రిస్మస్ సమయాన్నైనా ఈ క్రిస్మస్ నన్న మీరు ఉపయోగించుకోండి. మారు మనసు పొందండి. దేవుని బిడ్డలుగా జీవించండి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభువా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయండి నాయన ప్రభా. తండ్రి, మాకు ఇంకా సమయం ఇచ్చావు నాయన ప్రభా. తండ్రి, మాకు ఇంకా సమయం ఇచ్చావు నాయన ప్రభా. మేము ఇంకా మారుతామని సమయం ఇచ్చావు నాయన తండ్రి. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నాం ప్రభా. నాయన తండ్రి, చెప్పిన విషయాలన్నీ ప్రతి ఒక్కరు నెమ్మర వేసుకున్నాయి ప్రభా. ఆ విధంగా తండ్రి, నీ బిడ్డలుగా వారు జీవించక నీ కృపను అనుగ్రహించమని నాయన తండ్రి. ఈ బిడ్డలుగా జీవించడానికి నీ కృప దయచేయమని నాయన ప్రభా. అలా మారు మనసు దయచేయమని ప్రభు అనేసి నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.